గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ, నాతో పాటు ఈ కార్యక్రమానికి చేసిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ పాఠశాల చదువుతున్న ఒక విద్యార్థి తల్లిని. మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి చర్చించడం అనేది ఎంతో అవసరం, ఎంతో మంచి కార్యక్రమంగా నేను దీన్ని భావిస్తున్నాను. ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అందిస్తున్న అద్భుతమైన సౌకర్యాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు అందించడం, పుస్తకాలు, బ్యాగ్, షూస్, యూనిఫామ్ వంటి విద్యా అవసరాలను సమకూర్చడం నిజంగా అభినందనీయం. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో పెద్ద ఊరటనిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రతి కుటుంబానికి ఆశా జ్యోతి వంటివి. పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులే, రెండో గురువు ఉపాధ్యాయులు. ఇంట్లో మేము మంచి అలవాట్లు, క్రమశిక్షణ, విలువలు నేర్పితే పాఠశాలలో ఉపాధ్యాయులు వారికి మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారి జీవితానికి బలమైన పునాది వేస్తారు. అందుకే పిల్లలకు ఇల్లు ఎంత అవసరమైనదో పాఠశాల కూడా అంతే ముఖ్యమైనదని నా భావన. మా పిల్లల కోసం ఎంతో ప్రేమతో, ఓర్పుతో వారిని ప్రేమిస్తూ మంచి బోధన చేసిన ఉపాధ్యాయులందరికీ నా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. వారికి బోధన మాత్రమే కాదు, మంచి ప్రవర్తన, సమయపాలన, పరిశుభ్రత, దేశభక్తి, మానవత విలువలు కూడా నేర్పుతున్నందుకు మీకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైన నాగేశ్వరరావు సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో ఈ పాఠశాల రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పాఠశాలగా నిలవడం మనందరికీ గర్వకారణం. విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, వసతులు, విద్యార్థుల యొక్క అభివృద్ధి అన్నింటిలోనూ ఈ పాఠశాలను ముందుకు నడిపిస్తున్న తీరు నిజంగా ప్రశంసనీయమైంది. అలాగే మన ఉపాధ్యాయులు గారైన కొండలరావు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థుల పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ, అంకితభావం, సహనం, మార్గదర్శనం ఎంతో గొప్పవండి. పిల్లల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులమైన మనమందరం కూడా పిల్లల చదువుపై ప్రతిరోజు శ్రద్ధ చూపాలి. వాళ్ళ హోంవర్క్ను పరిశీలించడం, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడం, పుస్తకాలు చదివే అలవాటు పెంచడం, పాఠశాలకు క్రమం తప్పకుండా పంపించడం మన బాధ్యత. పిల్లల ఎదుగుదల కోసం ఉపాధ్యాయులతో తరచూ మాట్లాడి వారి సూచనలను పాటిద్దాం. మన ప్రభుత్వ పాఠశాలలు నేడు అద్భుతమైన విధంగా నాణ్యమైన విద్యతో పాటు మంచి